నమస్కారం. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. భారతీయ మహిళామణికి ప్రాణం కన్నా ఆత్మగౌరవం, సౌశల్యం మిన్నా అనే వేద విహితమైన సత్యాన్ని లోకానికి వెల్లడించిన మహాశక్తిదాయిని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి. దివ్యాంశ సంభూతురాలుగా, సర్వశక్తి సంధాత్రిగా, సమస్త సన్మంగళకారిణిగా వర్ధిల్లుతున్న జగదీశ్వరి శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి. వాసవాంబ కొలువైన ఆలయాలు ఉభయ తెలుగు రాష్ట్రాలలో అనేక ప్రాంతాలలో ఉన్నాయి. అయితే ఆ సన్నిధులలో సర్వోన్నతమైన వాసవాంబ నెలవు ఆంధ్రప్రదేశ్ కడప జిల్లా ప్రొద్దుటూరులో నెలకొని ఉంది. నేటి తీర్థయాత్రలో ప్రొద్దుటూరులోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థాన విశేషాలను తిలకిద్దాం రండి. విశ్వజననీ వాసవి మా హృదయ గీతి అందుకో. వాసవి కన్యకా పరమేశ్వరి కారణజన్మరాలు. సాక్షాత్తు పరమేశ్వరి అంశతో జన్మించి తన విశిష్ట వైభవాన్ని లోకానికి వెల్లడించిన జగన్మాత. ముగ్గురమ్మల మూలపుటమ్మ అయిన దుర్గమ్మ ఎన్నో రూపాలలో వ్యక్తమైంది. ఆ రూపాలన్నీ ఆదిశక్తి రూప, గుణ, మహిమ, వైభవాన్ని ఆవిష్కరిస్తాయి. ఈ సంవిధానములోని స్వరూపమే వాసవి కన్యకా పరమేశ్వరి స్వరూపం. సువిశాలమైన లోగిలిలో, ఆహ్లాదకరమైన వాతావరణంలో, వర్ణరంజితమైన ఆలయ ప్రాకారాలతో ప్రొద్దుటూరులోని వాసవాంబ సన్నిధానం ఆకట్టుకుంటుంది. ఓం కాత్యాయనాయ విద్మహే కన్యాకుమారి ధీమహి తన్నో దుర్గి ప్రచోదయాత్ అంటూ కన్యాకుమారి మహిమా వైభవాన్ని వేదమంత్రాలు ప్రవచించాయి. సాక్షాత్తు పరమేశ్వరి అంశతో వ్యక్తమైన భవ్య నవ్య అవతారిణి శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి. అలాంటి కన్యకా పరమేశ్వరి కొలువుదీరిన అపురూప సన్నిధానం ప్రొద్దుటూరులోని వాసవాంబిక నిలవు. సువిశాలమైన లోగిలిలో ఆర్యవైశ్య మహాసభ ఆధ్వర్యంలో ఈ ఆలయం నిర్మితమైంది. వర్ణమయ ఆలయ ప్రాకారాదులతో ఆలయం ఆకట్టుకుంటోంది. అవనికి దిగి రావమ్మ ఆది పరాశక్తి, ఓ ఆది పరాశక్తి అద్వితీయ మహిమ. ఈ లోగిలిలోకి అడుగిడిన భక్తులకు దివ్యమైన ఆధ్యాత్మికత అనుభూతి చుట్టుముడుతుంది. ప్రధానాలయ ప్రవేశం ద్వారా శీర్ష భాగాన వాసవీమాత విగ్రహాకృతి గోచరమవుతుంది. ఈ విగ్రహానికి కుడివైపు శివపార్వతులు, గణపతి, ఎడమవైపు లక్ష్మీ నారాయణులు, బ్రహ్మ, సరస్వతి మూర్తులు నెలకొని ఉన్నాయి. ధన్యులను చేశావే కన్యక, మమ్ము ధన్యులను చేశావే కన్యక. ముఖమండపం సమస్త అపురూప శిల్పకళా వైభవంతో తేజరిల్లుతోంది. ముఖమండపానికి ఇరువైపులా ఆకర్షణీయమైన స్తంభాకృతులు ఆకట్టుకుంటాయి. స్వాగత ద్వారం యావత్తూ కళాత్మకంగా నగిశీలతో అలరారుతోంది. ఆలయ ప్రవేశ ద్వారం పక్కనే కప్ప స్తంభం ఉంది. స్తంభానికి దిగువన కప్ప ఆకృతి ఉండగా నగిశీలమయ స్తంభం నెలకొని ఉంది. విశాలమైన ప్రదక్షిణాపథమున్న ఈ ఆలయం సమస్త కళలతో, ఆకర్షణీయమైన అంశాలతో తేజరిల్లుతోంది. గర్భాలయ ముఖద్వారంపై గజలక్ష్మీ స్వరూపం దర్శనీయమవుతుంది. అలాగే ముఖద్వారానికి ఇరువైపులా అమ్మవారి దివ్య రూపాలు భాసిల్లుతాయి. అవనికి దిగి రావమ్మ ఆది పరాశక్తి, ఓ ఆది పరాశక్తి అద్వితీయ మహిమాన్విత రూపిణి. ఆర్య మహాజన హృదయ నివాసిని, ఆర్య మహాజన హృదయ నివాసిని. అవనికి దిగి రావమ్మ ఆది పరాశక్తి, ఓ. 1890 సంవత్సరంలో కుసుమశ్రేష్ఠి అయిన చిన్నకొండయ్య అనే వాసవాంబ భక్తుడి ఆధ్యాత్మిక ప్రేరణకు సాకారం ప్రొద్దుటూరు వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయం. 134 సంవత్సరాల క్రితం నిర్మితమైన ఆలయం దినదిన అభివృద్ధి చెందుతూ ప్రస్తుతం సర్వశోభితంగా సుందర ఆధ్యాత్మిక శక్తిక్షేత్రంగా వర్ధిల్లుతుంది. గర్భాలయంలో వాసవాంబ పంచలోహ మూర్తిగా పరమ ప్రసన్న రూపిణిగా భక్తుల్ని అనుగ్రహిస్తుంది. 1890వ సంవత్సరంలో శ్రావణ శుద్ధ సప్తమి శుక్రవారం నాడు కన్యకాదేవి ఈ లోగిలిలో కొలువై ఉంది. అందుకు నేపథ్యంగా ఓ ఇతివృత్తాన్ని కారణంగా చెబుతారు.
ప్రొద్దుటూరు సమీపంలోని పర్లపాడు గ్రామ వాస్తవ్యులైన చిన్న కొండయ్య వాసవి కన్యకాదేవి భక్తుడు. ఆయనకు స్వప్నంలో గోచరమైన వాసవి కన్యకాదేవి తనకు ఆలయాన్ని నిర్మించమని ఆదేశించింది అంటారు. ప్రొద్దుటూరు గ్రామస్తుల సహకారంతో సుందరమైన ఆలయాన్ని నిర్మించారు చిన్న కొండయ్య. గత 134 సంవత్సరాలుగా ఈ ఆలయం దినదినాభివృద్ధి చెందుతూ భక్తులను ఆకట్టుకుంటోంది. ఆర్యవైశ్య మహాసభ పేరిట ప్రొద్దుటూరు పట్టణంలోని వాణిజ్య ప్రముఖుల ఆధ్వర్యంలో ఈ ఆలయ నిత్య వ్యవహారాలు కొనసాగుతున్నాయి. ప్రొద్దుటూరులోనే ప్రాచీన ఆలయంగా, శతాబ్దానికి పైబడి చరిత్ర ఉన్న ఆలయంగా ఈ లోగిలి ఖ్యాతిగాంచింది. దరహాస చంద్రికల ధవళిమా, దరహాస చంద్రికల ధవళిమా, పరమోట్పు నయనాల భంగిమా, దరహాస చంద్రికల ధవళిమా. అభీష్టప్రదాయకం ఆశ్రిత వత్సలం ఆనంద సంధాయకం అష్టైశ్వర్య అనుగ్రహకారకం ఆరోగ్య సౌభాగ్య సిద్ధిప్రదం వందే కన్యకా పరమేశ్వరి దైవతం అంటూ కన్యకాదేవిని భక్తులు ప్రార్థిస్తారు. సకల మనోభీష్టాలను నెరవేర్చే అనురాగవల్లిగా, ఆశ్రిత కల్పవల్లిగా కన్యకా పరమేశ్వరీ దేవి గర్భాలయంలో దర్శనమిస్తోంది. సకలాభరణయుక్తంగా దేదీప్యమానంగా వెలిగిపోతూ కన్యకాదేవి కమనీయ బంధురంగా తేజరిల్లుతోంది. సంపూర్ణ లోహ కవచయుక్తంగా సిరివెన్నెల చంద్రికల్ని విరజిమ్ముతోంది. భద్రపీఠంపై లోకోత్తర సౌందర్యమయంగా భాసిస్తోంది. మా మనసులు కుసుమాలై మధువులుకుతున్నవి, చిన్నారే చిన్నారే నిన్ను చూసి చిందులు వేస్తున్నవి. ప్రకృతి పులకించగా, జగతి పరవశించగా. విశ్వజననీ వాసవి మా హృదయ గీతి అందుకో, నిత్య పూజ్య సత్య సింధు. దుర్గే దుర్గతి నాశని అంటారు. దుర్గమ్మ అవతారమూర్తి మత్వ స్వరూపాలన్నీ కూడా దుర్గతుల్ని నాశనం చేసి భక్తులకు ఉన్నతమైన ఫలితాలను, ఫలసిద్ధులనే అనుగ్రహిస్తాయి. ఆ సంవిధానంలోనిదే వాసవి స్వరూపం. నిత్యానందకరిగా వాసవి కన్యకా పరమేశ్వరిని నమ్మి కొలిచిన భక్తులకు వరాల సిరులను కురిపిస్తుంది. వాసవీదేవి వైభవోపేత అనుగ్రహం కోసం భక్తులు విశేషంగా ఈ ఆలయానికి నిత్యం తరలివస్తారు. దురాదేవ పలాయంతే స్మరతశ్చతం మమ. నా యశస్సును, కీర్తిని స్మరించిన వారికి సర్వకాల సర్వావస్థల్లోనూ శుభం చేకూరుతుంది అని కన్యకాదేవి అభయమిచ్చింది. కన్యకాదేవి కుడి చేతిని అభయముద్రలో, ఎడమ చేతిని వరదముద్రలో ప్రకటిస్తుంది. సర్వశుభంకరిగా విలసిల్లే కన్యకని దర్శించి భక్తులు పులకాంకితులవుతారు. ఎవరైతే నాపై మనసును సర్వదా కేంద్రీకరిస్తారో వారి యోగక్షేమాన్ని నేనే స్వీకరిస్తాను అని కన్యకా పరమేశ్వరి అభయమిచ్చింది. అమ్మవారి ముంగిట శ్రీచక్రం నెలకొని ఉంది. ప్రతినిత్యం ఈ శ్రీచక్రానికి కుంకుమార్చన నిర్వహిస్తారు. వరలక్ష్మి సరస్వతి విశ్వేశ్వరి ఈ వాసవి కన్యకా పరమే. 1890 సంవత్సరం నుండి కూడా ఈ ఆలయము దినాభివృద్ధి కూడా చెందుతూ ఉన్నది. విశేషముగా కంచి పరమాచార్య స్వామి వారు నడిచే దైవముగా ప్రఖ్యాతిగాంచినటువంటి వారు శ్రీ 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 చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారు చాతుర్మాస దీక్షలో భాగముగా ఈ ఆలయానికి వచ్చేసి ఇక్కడ చాతుర్మాస వ్రతం చేసి ఆ మహానుభావుడు ప్రతినిత్యము కూడా అనుష్ఠానం చేసుకొని తన తపశ్శక్తినంతయు కూడా అమ్మవారికి ధారపోయడం జరిగినది. బంగారం వర్తకానికి ప్రధాన కేంద్రమైన ప్రొద్దుటూరులో ఆర్యవైశ్యుల ఆరాధ్యమూర్తిగా వాసవి కన్యకాదేవి అలరారుతోంది. వ్యాపారస్తులు ప్రతినిత్యం తమ వ్యాపార లావాదేవీలు ప్రారంభించే ముందుగా వాసవి మాతను దర్శించుకుంటారు. ఈ లోగిలిలోని అద్దాల మంటపం ఒక ప్రత్యేక ఆకర్షణ. అద్దాల మంటపంలో రజతమూర్తి పలు పార్శ్వాలలో భిన్నా విభిన్నంగా గోచరమవుతుంది. కుసుమశ్రేష్ఠిని అనుగ్రహించిన వరాల తల్లి ఉత్సవమూర్తికి ప్రతి శుక్రవారం జరిగే అభిషేక వేడుక నయన మనోహరంగా కొనసాగుతుంది. పిలిస్తే పలికే దైవంగా,
కొంగు బంగారంగా భావించే వాసవి కన్యకాదేవికి జరిగే అభిషేక వేడుక రమణీయం. పుణ్యమెంత చేసిందో పెనుగొండపురం, పుణ్యమెంత చేసిందో పెనుగొండపురం, కన్యక మా ఇంట వెలసి ఏ దేవి వరం, కన్యక మా ఇంట వెలసి ఏ దేవి వరం. బలిప్రదాం పూజాయామం అగ్నికార్యే మహోత్సవే సర్వం మమైతశ్చరితం ఉచ్చార్యం శ్రావమేవచ. భక్తిగా నన్ను ఉద్దేశించి చేసే పూజలు, హోమాలు, వేడుకలు, ఉత్సవాలు నేను ఆనందంగా స్వీకరిస్తాను అని వాసవి కన్యకాదేవి ప్రకటించింది. అందుకే వివిధ ద్రవ్యాలతో సౌందర్య శోభితంగా అభిషేక వేడుక వర్ధిల్లుతోంది. రాజ్యంలో వాణిజ్యం రాణించాలి, రాజ్యంలో వాణిజ్యం రాణించాలి, అర్ధపుష్టి కలిగి జనులు వర్ధిల్లాలి. శ్రీ వాసవి మాత దివ్య జనని. వాసవాంబ చేతిలో పద్మం వికసిత మనస్సుకు ప్రతీక. ఏ భక్తులైనా తనని పరిణతి చెందిన హృదయ వికాసంతో అభీష్టం అడగాలి. ఆ అభీష్టాలన్నీ ధర్మబద్ధంగా ఉండాలి. అలాంటి అభీష్టాలను అనుగ్రహించడానికి నేను సదా సిద్ధం అని తన వామహస్తాన్ని వరప్రదానమైన వరహస్తంగా జగదీశ్వరి ప్రకటిస్తోంది. ముగురమ్మల మూల శక్తి వాసవి కన్యక. అందుకే ముజ్జగాల నేలే లలితా పరమేశ్వరి, శ్రీ మహాలక్ష్మి, శ్రీ భారతీదేవి అంశమూర్తిగా కన్యక రూపిణి ఆకృతి దాల్చింది. సంపూర్ణ స్వర్ణ కవచధారిణిగా భక్తులపై సిరివెన్నెల చంద్రికలు విరజిమ్మే స్నిగ్ధ దరహాసినిగా వాసవి పరమేశ్వరి వర్ధిల్లుతోంది. కామితార్థ ప్రదాయిని కలిదోష నివారిణి వాసవి కణికామణి. ఈ వాసవాంబ నెలవు నిత్య కళ్యాణం పచ్చతోరణంగా సర్వజన ఆకర్షణీయంగా భాసిల్లుతుంది. స్థానకు మూర్తిగా వర్ధిల్లే శక్తి రూపిణి ఆశ్రిత వరాల కల్పవల్లిగా తేజరిల్లుతుందని మన పురాణాలు విశ్లేషిస్తున్నాయి. భక్తుల్ని అనుగ్రహించడానికి తాను సదాసిద్ధం అనే రీతిలో వాసవి కన్యకా పరమేశ్వరి ఈ ఆలయంలో ప్రకటితమవుతుంది. అలాంటి ఈ వాసవి నిలయంలో ఉత్సవ శోభ ఆకట్టుకుంటుంది. ప్రొద్దుటూరులోని వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలో నిత్యోత్సవాల నుంచి మొదలుకొని సంవత్సర ఉత్సవాల వరకు సంప్రదాయ రీతిలో నిర్వహిస్తారు. కంచి పరమాచార్య తపోశక్తితో పునీతమైన ఈ నెలవులో సర్వదా పర్వ వాతావరణం నెలకొని ఉంటుంది. ప్రతిరోజు వివిధ విశేష అర్చనలతో పాటు అన్ని పర్వదినాలు, వేడుకలు, ప్రత్యేక సందర్భాలలో ఇక్కడ ఘనంగా అమ్మవారికి వేడుకలు కొనసాగుతాయి. మగువకు ప్రాణం కన్నా నమ్మిన సిద్ధాంతం కోసం, సౌభాగ్య సిద్ధి కోసం ఆత్మత్యాగమే మిన్న అనే సత్యాన్ని వాసవి కన్యకాంబ లోకానికి చాటింది. వాసవాంబ శరణం, వాగ్దేవి శరణం, వైభవలక్ష్మీ శరణం అంటూ భక్తులు కన్యకా పరమేశ్వరి దర్శనం కోసం ఈ ఆలయానికి తరలివస్తారు. కన్యకాదేవి వృత్తాంతమే ఎంతో విశేషమైనది. పురాణ చారిత్రక ప్రసిద్ధిగాంచిన పెనుగొండ క్షేత్రాన్ని వాసవి కన్యక తన జన్మస్థలంగా ఎంపిక చేసుకుంది. ఆంధ్రప్రదేశ్లోని పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్న పెనుగొండ గ్రామం వాసవి కన్యకా పరమేశ్వరి పుట్టినిల్లు. 14వ శతాబ్దంలో వేంగి ప్రాంతంలో పెనుగొండ వైభవంగా వర్ధిల్లింది. పెనుకొండలో సాక్షాత్తు ధనాధిష్టాన దేవత అయిన కుబేరుడు, నగరేశ్వర స్వామి, మహిషాసురమర్దిని మూర్తులను ప్రతిష్ఠించాడని పురాణ కథనం. నగరేశ్వర స్వామి మహిషాసురమర్దిని భక్తురాలిగా వారిని ఉపాసించి వాసవి కన్యక దివ్యాంశ సంభూతురాలుగా వ్యక్తమైంది. పెనుగొండను పరిపాలించే విష్ణువర్ధన మహారాజు కన్యకను చూసి మోహించాడు. ఆమెనెలాగైనా వివాహం చేసుకోవాలనుకున్నాడు. కాని కన్యకాదేవి నిరాకరించింది. అతనితో వివాహం ఇష్టం లేక కన్యకాదేవి అగ్నిప్రవేశం చేసి ప్రాణత్యాగం చేసింది. అపురూప శక్తిమయిగా తిరిగి ఆవిర్భవించింది. పరమేశ్వరి అంశామూర్తిగా కన్యకా పరమేశ్వరి ఆచంద్ర తారార్కంగా వర్ధిల్లుతోంది. ఆర్యవైశ్యుల ఇంట పుట్టిన వాసవేశ్వరి అలనాటి నుంచి వైశ్య వాణిజ్యుల ఆరాధనీయమూర్తిగా వెలుగొందుతోంది. ముఖ్యంగా దక్షిణ భారతదేశంలో వాసవి కన్యకా పరమేశ్వరి ఆరాధనకు ఎంతో ప్రాముఖ్యత ఉన్నది. శుభ లాభ క్షేమాలకు ఈ మాతృశక్తి అధిష్టాన దేవత. ప్రొద్దుటూరులోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయం మేలుకొలుపు, సుప్రభాత సేవ, నైవేద్య సేవ, దర్శనం,
పంచామృతాభిషేకాల సమాహారంగా ఉదయకాల అర్చనలు కొనసాగుతాయి. ప్రతి ఆదివారం 102 కలశాలతో అమ్మవారికి గోక్షీరాభిషేకం నిర్వహిస్తారు. అలాగే ప్రతిరోజు ఉదయం 8 గంటలకు అమ్మవారికి లలితా సహస్రనామార్చన నిర్వహిస్తారు. ఉదయం 9 గంటలకు నిత్యహోమం కొనసాగుతుంది. దీనిని వాసవి నిత్యహోమం అంటారు. ఉదయం 11 గంటలకు మహానివేదనను అమ్మవారికి సమర్పిస్తారు. అలాగే ప్రతి ఆదివారం, బుధవారం విశేష పూజలు, సోమవారం నాడు రజత గజవాహన సేవ, మంగళవారం నాడు సువర్ణ రజత పుష్పాలతో అమ్మవారికి అర్చన, శుక్రవారం నాడు రజత పల్లకి సేవను నిర్వహిస్తారు. ఈ వేడుకలో వందలాది మంది భక్తులు పాల్గొంటారు. భజే శ్రీవాసవీ దేవి బ్రహ్మ విష్ణు శివాత్మికాం పరాశక్తిం జగద్ధాత్రీం కన్యకా పరమేశ్వరీ కన్యకా పరమేశ్వరీ విశ్వజననీ వాసవి మా హృదయ గీతి అందుకో నిత్య పూజ్య సత్య సింధు. ప్రొద్దుటూరు వాసవి కన్యకా పరమేశ్వరి దేవి ఆలయములో పలు ఉపాలయాలు ఉన్నాయి. నగరేశ్వర స్వామి వారితో పాటు అయ్యప్ప స్వామి, సీతారామచంద్ర స్వామి, ఉమామహేశ్వరులు, దివ్యమూర్తులు ప్రత్యేక మందిరాలలో పూజలు అందుకుంటారు. ఈ ఉపాలయాలలో కూడా ఆయా దేవతల పర్వాలు, విశేష పర్వదినాల సందర్భంలో ప్రత్యేక ఉత్సవాలు, పూజాధికాలు కొనసాగుతాయి. కంచి పరమాచార్య, నడిచే దైవంగా ఖ్యాతిగాంచిన శ్రీ చంద్రశేఖరేంద్ర మహాస్వామి వారు ఈ ఆలయంలో చాతుర్మాస్య దీక్షను నిర్వహించిన సందర్భంలో తన తపోశక్తిని అమ్మవారికి ధారపోశారు. అప్పటి నుంచి ఈ ఆలయంలో శక్తిమాత వాసవీదేవత మరింత శక్తి సంధాత్రిగా తేజరిల్లుతోందని భక్తులు భావిస్తుంటారు. ఈ నేపథ్యంలో శ్రావణ శుద్ధ సప్తమి నాడు ప్రొద్దుటూరు వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయ వార్షికోత్సవం. ఈ సందర్భంగా పరమాచార్యను ప్రత్యేకంగా ఆరాధించడం చేస్తారు. అలాగే వార్షికోత్సవం సందర్భంగా విశేష అలంకరణలు, విశేషమైన పూజాధికాలు, అభిషేక వేడుకలను కడు కమనీయంగా నిర్వహిస్తారు. ఇక ప్రొద్దుటూరు వాసవాంబ నెలవులో శ్రీదేవి శరన్నవరాత్రులు అత్యంత వైభవంగా కొనసాగుతాయి. దక్షిణాది రాష్ట్రాలలో కర్ణాటకలోని మైసూరులో వైభవంగా ఉత్సవాలు వర్ధిల్లుతున్నాయి. అంత మహత్తరంగా ప్రొద్దుటూరులోని వాసవాంబ నెలవులోనూ దివ్య మనోహరంగా ఈ వేడుకలు కొనసాగుతాయి. ఎన్నో అలంకారాలలో, మరెన్నో స్వరూపాలలో వాసవీదేవి కనువిందు చేస్తుంది. గర్భాలయంలో గోచరమయ్యే పంచలోహ వాసవీదేవికి విశేష పర్వదినాల్లో వజ్రకవచాన్ని అలంకరిస్తారు. విజయదశమి నాడు వజ్రకవచ యుక్తినిగా వాసవీదేవి గోచరమవుతుంది. శ్రీరామనవమి నాడు సీతారాముల కళ్యాణ మహోత్సవాలను, మహాశివరాత్రి నాడు శివపార్వతుల కళ్యాణ వేడుకలను, ప్రతి సంవత్సరం భోగి పర్వదినాన గోదా రంగనాథస్వామి వారి కళ్యాణ వేడుకలను నిర్వహిస్తారు. శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలో పలు ఉపాలయాలు నెలకొని ఉన్నాయి. వాసవీదేవి ఇష్టదైవంగా ఆరాధించే నగరేశ్వర స్వామి వారితో పాటు పలు ఉపాలయాలు ఈ ఆలయానికి మరింత ప్రత్యేకతను ఆపాదిస్తున్నాయి. ఆలయ ప్రాంగణంలో నాగాభరణ సంయుక్త నాగేశ్వర స్వామి సన్నిధి ఉంది. చిదానంద రూపుడైన మంగళరూపుడు శ్రీమహాదేవుడు నగరేశ్వరునిగా ఇక్కడ నిత్య పూజాది అభిషేకాలను అందుకుంటున్నాడు. వాసవి కన్యకాదేవి ప్రధాన లోగిలిలో ఓవైపు అయ్యప్ప, మరోవైపు గణపతి, సుబ్రహ్మణ్యస్వామి మూర్తులు నెలకొని ఉన్నాయి. సంపూర్ణమైన అలంకారాలతో ఉపాలయాల మూర్తులు దర్శనమిస్తాయి. మరోవైపు పుష్పమాలికలు వరుసక్రమంలో అల్లిన మనోహరమైన అలంకార విశేషాలతో ఆలయం వర్ధిల్లుతోంది. ప్రత్యేక మందిరంలో శ్రీ సీతారామ లక్ష్మణ దివ్యమూర్తులు, వారి సేవలో తరించి ఆంజనేయ స్వామి మూర్తి నెలకొని ఉన్నాయి. ఎవరి నామం రమ్యమో ఆ రూపధారి రాముడు, అలాంటి రాఘవేంద్రుడు సపరివారంగా భక్త సమేతంగా ఇక్కడ గోచరమవుతున్నాడు. వాసవి పరమేశ్వరి జయ శుభరూపిణి శక్తి స్వరూపిణి వాసవి పరమేశ్వరి జయ శుభరూపిణి శక్తి స్వరూపిణి
ఆర్యవైశ్యుల ఆరాధ్య దైవతం వాసవి కన్యకా పరమేశ్వరి గర్భాలయంలో పంచలోహమూర్తిగా దివ్యజనని దర్శనమిస్తోంది. పంచలోహమూర్తి అత్యంత ఆకర్షణకు ప్రతీక. భక్తులను ఆకర్షించి వారి మనోభీష్టాలను సాకారం చేసే దైవశక్తిగా మహాదేవి ఈ లోగిలిలో పరిఢవిల్లుతోంది. విద్య, వ్యాపార, ఉద్యోగ రంగాలలో ఉత్తమ ఫలితాలు సాధించడానికి వాసవాంబ దర్శనం, ఆరాధనం తరుణోపాయం. ఆత్మగౌరవాన్ని మగువకు అసలైన ఆభరణం అని చాటి చెప్పిన దివ్యజనని, జగన్మాత అంశతో ఆవిర్భవించిన లోకపావని, సజ్జన శుభంకరి, దుర్జన భయంకరి శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి. ఆమె సకల భక్తులకు ఆరాధ్యమాత, సకల భక్తులను ఆదుకునే సంపత్ సమేత, కలిదోష నివారణ, కామితార్థ ప్రదాయినిగా కన్యకా పరమేశ్వరి వర్ధిల్లుతోన్న దివ్య ప్రదేశంగా ప్రొద్దుటూరు సన్నిధిని భక్తులు భావిస్తారు. ఆరాధించిన వారి పాలిట ఆపన్న వరదాయినిగా, ఆశ్రిత కల్పవల్లిగా జగన్మాత వాసవి కన్యకా పరమేశ్వరి తేజరిల్లుతోంది. నిర్మల మనసుతో, పవిత్ర హృదయంతో నన్నారాధించిన వారి యోగక్షేమాలను, వారి పురోగతిని సర్వదా నేనే స్వీకరిస్తాను అని జగన్మాత వాసవి ప్రకటించింది. అలాంటి వాసవి కృపా వైభవం అందరికీ లభించాలని ఆకాంక్షించడమే ఆ అంబ జగదీశ్వరి వాసవి కరుణా కటాక్షానికి కారణమవుతుంది. ఓం శ్రీ వాసవాంబాయై నమః. ప్రొద్దుటూరు పట్టణానికి దేశం నలుమూలల నుండి రోడ్డు, రైలు మార్గాల రవాణా సదుపాయం ఉంది. హైదరాబాదు నుంచి 385 కిలోమీటర్ల దూరంలో, కడప నుంచి 53 కిలోమీటర్ల దూరంలో, తిరుపతి నుండి 119 కిలోమీటర్ల దూరంలో, ఎర్రగుంట్ల రైల్వే స్టేషన్ నుండి 14 కిలోమీటర్ల దూరంలో ప్రొద్దుటూరు నెలకొని ఉంది. ఆలయ దర్శన వేళలు ఉదయం 5:30 నుండి ఉదయం 11 గంటల వరకు, తిరిగి సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8:30 వరకు. ఆర్య వైశ్యులకే కాదు అందరికీ ఆరాధ్య దేవత వాసవి కన్యకా పరమేశ్వరి. శుభం, లాభం, క్షేమం, విజయం వంటి సానుకూలమైన ఫలితాలని అనుగ్రహించే శ్రీమాత వాసవీదేవి. భక్తి శ్రద్ధలతో కొలిచిన వారిని సదా సంరక్షిస్తూ సర్వశుభనందనాదేవి వాసవి పరమేశ్వరిగా వర్ధిల్లుతుంది. ఆ శక్తిమయీ కృపా విశేషాలు మనపై సర్వదా వెల్లివిరియాలని ఆకాంక్షిస్తూ మరో క్షేత్ర సందర్శనంతో తీర్థయాత్ర కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.